హాయ్ టీమ్, నా పేరు లోకేష్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. ఈ టాపిక్ ఏంటంటే, నేను రీసెంట్గా ఫ్రంట్ లైన్ మీడియాలో ఒక టాపిక్ చూసా. దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఎస్క్యూఎల్ అండ్ నో ఎస్క్యూఎల్. నాకు ఆ టీం అంటే చాలా ఇష్టం, వాళ్ళు చేసే సపోర్ట్ అంటే చాలా ఇష్టం. సో నాకు ఆ టీంలోకి జాయిన్ అవ్వాలని ఉంది. అందుకని ఈ వీడియోతో నేను స్టార్ట్ చేస్తున్నాను ఆ జర్నీని. కమింగ్ టు ది టాపిక్, డిఫరెన్స్ బిట్వీన్ ఎస్క్యూఎల్ అండ్ నో ఎస్క్యూఎల్. ఓకే, ఎస్క్యూఎల్ దాని పేరులోనే ఉంది, స్ట్రక్చర్డ్ క్వారీ లాంగ్వేజ్. స్ట్రక్చర్డ్ అంటే ఒక పర్టికులర్ స్కీమా ఉంటుంది, ఒక పర్టికులర్ రిలేషన్ అనేది ఉంటుంది ఒక డేటాకి. ఓకే, ఎస్క్యూఎల్ ఈజ్ ఏ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. రిలేషన్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నీ దగ్గర ఒక డేటా ఉంది, సపోజ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని ఒక పేపర్లో స్టోర్ చేసామనుకో, దాన్ని కూడా డేటాబేస్ అంటారు. దాన్ని ఒక బుక్లో స్టోర్ చేసామనుకో, దాన్ని కూడా డేటాబేస్ అంటారు. దాన్ని ఒక ఎక్సెల్లో స్టోర్ చేసామనుకో, దాన్ని కూడా డేటాబేస్ అంటారు. ఓకే, ఏదైనా ఒక పర్టికులర్ డేటా ఉండి నువ్వు దాన్ని దేంట్లో అయినా స్టోర్ చేయి, దట్ ఈజ్ ఎ డేటాబేస్. ఆ డేటాకి లెట్స్ టేక్ ఎ టేబుల్. టేబుల్ ఏముంటాయి, రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. ఆ డేటాకి, ఆ రోస్కి కాలమ్స్కి పర్టికులర్ రిలేషన్ అనేది ఉంటుంది. పర్టికులర్ రిలేషన్ అనేది ఉంటే దాన్ని రిలేషనల్ డేటాబేస్ అంటారు. ఒక డేటాకి పర్టికులర్ రిలేషన్ అనేది లేదు, పర్టికులర్ స్కీమా అనేది లేదు అంటే దాన్ని నాట్ ఏ రిలేషనల్ డేటాబేస్ అంటారు. ఓకే, ఇక మేనేజ్మెంట్ సిస్టమ్. ఇప్పుడు నువ్వు ఒక బుక్లో డేటాని స్టోర్ చేసావు అనుకుందాం. నీకు ఒక పర్టికులర్ డేటా కావాలి, ఒక పర్టికులర్ స్టూడెంట్, ఎఫ్ఎల్ఎంలో వర్క్ చేస్తున్న స్టూడెంట్ డీటెయిల్స్ కావాలి. ఇప్పుడు నువ్వు బుక్లో స్టోర్ చేసావు అనుకో, పేపర్స్ తిప్పుతూ ఉంటావు. అదే ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే, ఒక డేటాని ఆర్గనైజ్డ్ వేలో స్టోర్ చేసుకొని మనకు కావలసినట్టు క్రియేట్ చేయడము, రీడ్ చేయడము, లేకుంటే డేటాని ఇన్సర్ట్ చేయడము, లేకుంటే డేటాని అప్డేట్ చేయడము, ఇవన్నీ చేసుకోవడానికి యూజ్ చేసే సిస్టమే మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఎస్క్యూఎల్ ఈజ్ ఏ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అర్థమైందిగా, దీనికి ఒక పర్టికులర్ స్కీమా ఉంటుంది, పర్టికులర్ స్ట్రక్చర్ ఉంటుంది. దీన్ని ఎస్క్యూఎల్ అనేది ఒక లాంగ్వేజ్. లాంగ్వేజ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను నీతో మాట్లాడాలి, నేను నీతో మాట్లాడడానికి నాకు వచ్చిన లాంగ్వేజ్ ఏంటి, తెలుగు ఆర్ ఇంగ్లీష్. సో నేను నీతో మాట్లాడడానికి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ యూజ్ చేస్తాను. కానీ నేను డేటాబేస్తో మాట్లాడాలి, అది హ్యూమన్ కాదు కదా, డేటాబేస్తో మాట్లాడాలి. సో దానికి నేను యూజ్ చేసే లాంగ్వేజ్ వచ్చి ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ అనేది ఏ డేటాబేస్తో మాట్లాడడానికి యూజ్ చేస్తాం, రిలేషనల్ డేటాబేస్తో మాట్లాడడానికి యూజ్ చేస్తాం. అదే నేను నో రిలేషనల్ డేటాబేస్, నాట్ ఏ రిలేషనల్ డేటాబేస్ ఉంటుంది కదా, అంటే గ్రాఫ్ కైండ్ ఆఫ్ థింగ్, గ్రాఫ్ కైండ్ ఆఫ్ ఫార్మాట్ కానీ, జేసన్ ఫార్మాట్ కానీ, ఆ ఫార్మాట్ ఆఫ్ డేటాతో నేను కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజ్ వచ్చి నో ఎస్క్యూఎల్. ఓకే ఓకే, ఎస్క్యూఎల్ అర్థమైందిగా. ఎస్క్యూఎల్ అనేది ఒక లాంగ్వేజ్. ఈ డేటాబేసెస్ని మేనేజ్ చేసేటి వచ్చి సర్వర్స్. అంటే మనం వింటూ ఉంటాం MySQL, మైక్రోసాఫ్ట్ యాక్సిస్, ఎస్క్యూఎల్ సర్వర్, ఒరాకిల్, ఇవన్నీ ఎస్క్యూఎల్ సర్వర్స్ అన్నమాట. ఓకే, ఇక అర్థమైంది కదా, ఎస్క్యూఎల్ అనేది ఒక రిలేషనల్. వెన్ ఇట్స్ కమింగ్ టు ది నో ఎస్క్యూఎల్ అంటే ఒక పర్టికులర్ రిలేషన్ అని ఉండదు, ఒక పర్టికులర్ స్కీమ్ అనేది ఉండదు. సరేనా, అంటే టేబుల్ కైండ్ ఆఫ్ ఫార్మాట్ అనేది ఉండదు. సరేనా, డేటాకి రిలేషన్ అనేది ఉండదు. ఇంకే ఫార్మాట్లో ఉంటుంది అంటే జేసన్ ఫార్మాట్లో ఉంటుంది. ఓకే, జేసన్ ఆబ్జెక్ట్ ఫార్మాట్లో ఉంటుంది. ఈ జేసన్ ఫార్మాట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే డెవలప్మెంట్లో ఎక్కువగా యూజ్ చేసే ఫార్మాట్ వచ్చి జేసన్ ఫార్మాట్. మొబైల్ అప్లికేషన్స్, గేమింగ్ అప్లికేషన్స్, వెబ్ డెవలప్మెంట్స్, మీరు ఎక్కడైనా చూసుకోండి, జేసన్ ఫార్మాట్ ఆఫ్ డేటా అనేది యూజ్ చేస్తాం. సరేనా, అర్థమైందా. ఎస్క్యూఎల్, నో ఎస్క్యూఎల్ ఇవి వచ్చి లాంగ్వేజెస్. మనం డేటాబేసెస్తో కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజెస్. సరేనా, ఇప్పుడు
MySQL, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ యాక్సిస్, ఎస్క్యూఎల్ సర్వర్ ఇవి వచ్చి సర్వర్స్. అలానే నో ఎస్క్యూఎల్లో ఉండే సర్వర్స్ వచ్చి మ్యాంగోడిబి, హెచ్బేస్, కెసెండ్రా ఇవన్నీ నో ఎస్క్యూఎల్ యూజ్ చేసే సర్వర్స్. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ ఎస్క్యూఎల్ అండ్ నో ఎస్క్యూఎల్ అర్థమైంది కదా. ఎస్క్యూఎల్ అంటే రిలేషనల్, నో ఎస్క్యూఎల్ అంటే నాట్ ఏ రిలేషనల్. ఎస్క్యూఎల్లో పర్టికులర్ స్కీమా ఉంటుంది, నో ఎస్క్యూఎల్లో పర్టికులర్ స్కీమా అనేది ఉండదు. ఓకే, బోత్ ఆర్ ది లాంగ్వేజెస్. ఇంకేం చెప్పాలి, డేటాబేస్ అంటే అర్థమైంది కదా. ఏదైనా సరే డేటాని స్టోర్ చేసుకున్న దాన్ని డేటాబేస్ అంటారు. ఇక డిబిఎంఎస్ అంటే వాటిని ఆర్గనైజ్డ్ వేలో స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు ఈజీగా డేటాని రిట్రీవ్ చేసుకోవడానికో, రీడ్ చేసుకోవడానికో, అప్డేట్ చేసుకోవడానికో, డిలీట్ చేయడానికో యూజ్ చేసేది వచ్చి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఇట్స్ ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఆ డేటాకి రిలేషన్ ఉంటే ఆ డేటా మధ్య రిలేషన్ ఉంటే వాటిని రిలేషన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. పర్టికులర్ రిలేషన్, పర్టికులర్ స్కీమా, పర్టికులర్ ప్యాటర్న్ అనేది లేకపోతే ఇట్స్ ఏ నాట్ ఏ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. థ్యాంక్ యూ టీమ్. లెట్స్ అదే ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, డిఫరెన్స్ బిట్వీన్ ఎస్క్యూఎల్ అండ్ నో ఎస్క్యూఎల్ ఇన్ ఏ లేమన్ టర్మ్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి రీజన్ చెప్పాను కదా, ఐ వాంట్ టు జాయిన్ FLM టీమ్. థ్యాంక్ యూ టీమ్.